అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే 6-7 ఎకరాల భూమి అంతా మాదే. అంతా మాదనగానే మీ మీద ఉన్నోళ్ళం అనుకోకండి ఫ్రెండ్స్. మా చిన్నప్పటి నుండి మా నాన్న ఇందులో ఎప్పుడు వ్యవసాయం సరిగ్గా చేసింది లేదు. ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు. మా అమ్మ కష్టపడి రోజు కూలికి వెళ్తే 200 రూపాయలు వచ్చేవి. ఆ 200 రూపాయలతోనే మా రోజు గడిచేది. 200 రూపాయలతో 4 వ్యక్తులు జీవించడం అంటే చాలా కష్టం. సరైన భోజనం కూడా ఉండేది కాదు. స్కూల్ కాలేజ్ చేసే టైంలో మాకు మధ్యలో సెలవులు ఉన్న రోజుల్లో మేము కూడా పనికి పోయి మా నిత్యావసరాలు తీర్చుకునే వాళ్ళం. లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోగానే హైదరాబాద్కి జాబ్ కోసం వెళ్తే సాలరీ, రూమ్ రెంట్కి, ఫుడ్కే సరిపోయేవి. ఇలా అయితే కాదని తిరిగి ఇంటికి వచ్చి వ్యవసాయం చేద్దాం అనుకున్నాం. కానీ ఈ వ్యవసాయం చేయడానికి సరిపడా డబ్బు మా దగ్గర లేదు. చాలా రోజుల నుండి అప్పు కోసం తిరిగితే ఈ మధ్యలోనే ఒక దగ్గర అప్పు దొరికింది. ఇప్పుడు తీసుకున్న 2 లక్షల అప్పు కాకుండా మా నాన్న అంతకుముందు తీసుకున్న 4 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మా జీవితంలో మేము కష్టపడాల్సిన టైం వచ్చింది. వీలైనంత వరకు సేంద్రీయ వ్యవసాయం చేద్దామని